శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో కూడా కొండకు రాకూడదు. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దీని యొక్క దృష్టాంతం అంతా కూడా మీరందరూ ఎరిగినటువంటి దృష్టాంతమే. ఎందుకంటే దేవుడు తన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జనాంగానికి ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని లేదంటే ఒక ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను ఆయన ఉద్దేశించి ఉన్నాడు. అది 19వ నిర్గమకాండం 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. 19 అధ్యాయము 20వ వచనంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మోషే ఆ సీనాయి పర్వతంలోకి వెళ్ళినప్పుడు ఆ 2 పలకల మీద కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏ రీతిగా నడవాలో, మనం ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని దేవునిగా కలిగి ఉండాలో అనేటటువంటి ఆజ్ఞలను ఆ పలక మీద రాసి ఇచ్చినప్పుడు మరి మళ్ళా సీనాయి కొండ నుంచి ఆ మోషే దిగుతూ ఉండగా ఈలోపు ఈ ఇశ్రాయేలీల తిరుగుబాటు ఫలితంగా అక్కడ ఒక యెహోవా దేవుని స్థానంలోనికి ఒక ప్రతిమ, దూడ ప్రతిమ అక్కడ ప్రతిష్ఠింపబడి దానికి ఆరాధనలు చేయడం ప్రారంభించబడినటువంటి పరిస్థితిని మోషే చూసినప్పుడు ఆ 2 పలకల్ని కూడా పగలగొడతాడు. అయితే పగలగొట్టినప్పుడు, ఎంతో ఉగ్రతతో పగలగొట్టినప్పుడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలీయుల మీద ఎంతో ఉగ్రత కలిగినప్పుడు మళ్ళా మోషే ఆ దేవాది దేవుని బ్రతిమలాడుకొని ఈ ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయడానికే నీవు ఈ అరణ్య మార్గంలోకి తీసుకొచ్చి ఉన్నావా అని జనులు చూసి ఆక్షేపించరాదేవా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన మొర విని అక్కడ ఆ దేవుని యొక్క ఉగ్రతను ఆపినటువంటి సందర్భం మనం చూడవచ్చు. అయితే ఈ తర్వాత 19వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు చాలా విషయాలు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ మార్గంలో జరిగిన తర్వాత దేవాది దేవుడు మోషేకి మరొక ఆజ్ఞిస్తా ఉన్నాడు. అదేంటంటే, మరియు యెహోవా, చదువుకున్న వాక్యంలో యెహోవా మోషేతో మొదట పలకల వంటి మరి 2 పలకలను, రాతి పలకలను చెక్కుము. నీవు పగులు కొట్టిన మొదటి పలక మీద ఉన్న ఈ వాక్యమును నేను ఈ పలకల మీద రాసేదను అని చెప్పి, నువ్వు మామూలుగా పైకెక్కిరా అని చెప్పట్లేదండి. ఈసారి దేవుని సన్నిధికి మోషేని రావడానికి 3 ముఖ్యమైనటువంటి కండిషన్స్ పెడుతున్నాడు. 3 ముఖ్యమైనటువంటి కండిషన్స్ పెట్టి వాటిని ఆచరించి వాటి ప్రకారము నీవు నా సన్నిధానంలో నిలవబడని చెప్తా ఉన్నాడు. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటిది, ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకనెక్కి, అంటే మొట్టమొదటిది ఉదయమునే, రెండవది సిద్ధపాటుతో, మూడో విషయము ఏ నరుడును నీ కూడా కొండను రాకూడదు, అంటే ఏకాంతముగా. ఈ 3 విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటిది ఉదయమునే, రెండవది సిద్ధపడి, మూడవది ఏకాంతముగా. అసలు ఈ 3 కండిషన్స్ పెట్టి దేవుడు దేవాదేవుడు ఎందుకు 3 కండిషన్స్ పెట్టాడు? ఎందుకోసం అంటే, ఈ కండిషన్స్ పెట్టడానికి ముందు మోషే గారి యొక్క ఆధిక్యతలు చూస్తే చాలా ఉన్నాయి. మోషే యొక్క ఆధిక్యతలు ఒక 20-30 ఆధిక్యతలు ఉన్నాయి. ఏంటంటే,
ఆయన లేవి వంశంలో జన్మించినటువంటి యాజక వంశములో జన్మించినటువంటి వ్యక్తి. తర్వాత 40 సంవత్సరాల పాటు ఐగుప్తు యొక్క అంతఃపురంలో నివసించి ఆ సకల విద్యల్లోనూ యుద్ధ విద్యల్లోనూ ప్రావీణ్యం పొందినటువంటి వాడు. తర్వాత దేవుని పర్వతమైనటువంటి ఆ హోరేబు పర్వతంపై మండుచున్న పొదలో దేవుని యొక్క ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రియులారా, 40 సంవత్సరాల పాటు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను మిజ్జాను శిక్షణ పొందినవాడు. విడిపించడానికి మిజ్జాను దేశంలో, మిజ్జాను అరణ్యంలో శిక్షణ పొందినవాడు వ్యక్తి. తర్వాత దేవుని యొక్క నామము మొట్టమొదటిసారిగా ఎవరికి వెల్లడిపరిచిందండి? మోషేకే. నన్ను నీ ప్రజలు ఐగుప్తులో ఉండి బానిసత్వంలో ఉన్నారని అంటున్నావు, నన్ను వాళ్ళని విడిపించమని చెప్తున్నావు. వారికి నేను కనపరుచుకోవాలంటే నన్ను ఎవరు పంపారని నన్ను చెప్పుకోమంటావు? నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అనేటటువంటి దేవుని యొక్క మహాద్భుతమైనటువంటి పేరును మొట్టమొదట విన్న వ్యక్తి మోషే. తర్వాత ఇంకెలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి నాయకుడిగా ఎంపిక చేయబడినటువంటి వాడు. అంతేకాదు, మరి ఈ మోషే నేను నత్తివాడను, నాకు మాట రానివాడను అని చెప్పినప్పుడు, నేను నీకు తోడుగా వస్తాను, నీ నోటికి నేను బూరగా ఉంటాను, నీకు ముందుగా నా సన్నిధి ఉంటుంది అని వాగ్దానాలు పొందినటువంటి వ్యక్తి. అంతేకాదండి, ఇంకో గొప్ప ఆధిక్యత కూడా మోషేకి దేవుడు ఇచ్చాడు. నిర్గమకాండం 7:1 ఉంటుంది. అది ఫరోకి దేవునిగా నింపబడినటువంటి ఆధిక్యతను పొందాడట. నేను నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నానని ఉంటుంది నిర్గమకాండం 7:1. అంత గొప్ప అద్భుతమైనటువంటి ఆధిక్యతలు పొందినటువంటి మోషే దేవుని మహా అద్భుతమైన శక్తితోటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి తన చేతికర్ర సహాయంతో ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి బయటకు విడిపించడమే కాకుండా తన చేతికర్ర సహాయంతో ఎర్ర సముద్రాన్ని కూడా పాయలుగా చేసినటువంటి వ్యక్తి. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలపైకి దేవుని యొక్క ఉగ్రత ఎన్నిసార్లు రేగినా కూడా ప్రతిసారి కూడా మోషే బ్రతిమలాడగా దేవాదేవుడు ఆ మాటను విని ఆ యొక్క ఉగ్రతను ఆపు చేసుకున్నటువంటి గొప్ప ఆధిక్యతలు. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను నేను, వినండి. యెహోవా దేవుడు ఒక నరమాతృనితో ముఖాముఖిగా అనేక సార్లు మాట్లాడినటువంటి వ్యక్తి కూడా మోషేయే. మీరు అనొచ్చు, ఆదాము హవ్వలతో మాట్లాడలేదా అండి అని. వారితో మాట్లాడింది కొద్ది సమయమే. వారు దారి తప్పిపోకుండా ఉంటే మరి ఇంకా అన్ని సందర్భాల్లో మాట్లాడనో మనకైతే తెలియదు. కానీ వారి దారి తప్పిపోయి ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. కానీ మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ ఎక్కువ సమయాన్ని గడిపింది మోషేతోటే. ఇంకొక మంచి గొప్ప తనం ఏంటంటే మోషేలో ఉన్నటువంటి ఆధిక్యత, దేవుని యొక్క చేతి రాతను మొట్టమొదట చూసింది చదివింది కూడా మోషేయే. ఆ తర్వాత ఇంకెవ్వరూ లేరు. మరి శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీలో పాపం లేని వారు ఎవరైనా ఉంటే మొట్టమొదట రాయి వేయండి అని ఆయన ఏదో రాసుకుంటున్నాడట. ఆ రాసుకున్నటువంటి రాతను కూడా వారు చదవకుండా పారిపోయారు అక్కడి నుంచి.
కాబట్టి మోషే యొక్క చేతి రాతను కూడా ఆయన దేవాది దేవుని యొక్క చేతి రాతను కూడా, యెహోవా దేవుని యొక్క చేతి రాతను కూడా మొట్టమొదట చదివినటువంటి వ్యక్తి, చూసినటువంటి వ్యక్తి మోషే. సరే, ఇన్ని ఆధిక్యతలున్నా కూడా చాలాసార్లు దేవుని పర్వతమైనటువంటి సీనాయి పర్వతమునకు ఎక్కుతూ దిగుతూ దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ, దేవుడు ఏ యొక్క విషయాలనైతే, ఏ యొక్క యాజక ధర్మాలనైతే, ఏ యొక్క పరిశుద్ధత ధర్మాలనైతే ఇశ్రాయేలీయులు ప్రజలకు నేర్పమని చెప్పాడో అన్నిసార్లు కూడా కొన్ని రూల్స్ అయితే కానీ, కొన్ని రెగ్యులేషన్స్ అయితే కానీ యెహోవా దేవుడు ఎప్పుడు మోషేకి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా దేవుడి యొక్క చేతి రాతతో రాసినటువంటి రాతి పలకలను ఇవ్వడానికి రమ్మన్నప్పుడు అక్కడ మాట ఒకటి ఉంటుంది, నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనంలో. యెహోవా మోషేను పిలవగా మోషే ఆ పర్వతం మీదకు ఎక్కి పోయెను అని రాసి ఉంటుంది. 19వ అధ్యాయము 20వ వచనంలో మోషేను పర్వతం మీదకు యెహోవా దేవుడు పిలవగా ఆయన పర్వతం ఎక్కి పోయాను. పిలిచాడు ఆయన, ఈయన వెళ్ళిపోయాడు. అక్కడ ఏ విధమైన కండిషన్స్ లేవు. ఇక్కడ ఎందుకు నీవు సిద్ధపడి, నీవు ఉదయకాలమున నీవు ఏకాంతముగా ఎందుకు రమ్మని మోషేని దేవాది దేవుడు సిద్ధపడి ఉదయమున నీకు నచ్చిన సమయంలో రమ్మంటలేదు, లేకపోతే నీకు నచ్చినటువంటి నీకు ఖాళీగా ఉన్న సమయంలో రమ్మంటలేదు. ఉదయమున రమ్మంటున్నాడు, సిద్ధపడి రమ్మంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇంకో మాట కూడా అంటున్నాడు, ఏకాంతముగా రమ్మంటున్నాడు. మరి మొట్టమొదటిసారి పలకలను ఇచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గరికి, అంటే దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ సీనాయి పర్వతం నుంచి మొట్టమొదటిసారి ఆ రాతి పలకలను, ఆజ్ఞలు రాసినటువంటి రాతి పలకలను తీసుకుని వస్తున్నప్పుడు మోషేతో పాటు ఒక యవనస్తుడు ఉంటాడు. ఎవరో చెప్పగలరా? యెహోషువ. ఆ యెహోషువతోనే అంటాడు, క్రింద నాకు ఏదో కలకలం వినిపిస్తుంది, నువ్వు విన్నావా అంటే ఈ యెహోషువ గారు అంటారు, అది సంతోష ఉత్సాహ గానాలు అంటే కాదు, నాకు ఏదో తేడా కనిపిస్తుందని మోషే గారు చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏకాంతంగా రా, నువ్వు ఒక్కడవే నా సన్నిధానానికి రా అని సెలవిస్తా ఉన్నాడు. నేను అనుకున్నాను ఈ వాక్యం ధ్యానించేటప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఈ ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగానికి, ఆయన చేత విమోచింపబడినటువంటి జనాంగానికి కొన్ని సూచనలు, లేకపోతే కొన్ని సలహాలు, కొన్ని జీవిత సత్యాలు, కొన్ని ఆర్డర్స్, దాంట్లో కొన్ని సూచనలే కాకుండా కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఇద్దామని తలంచి మోషేను పైకి రమ్మని ఆయన చేతి రాతతో రాసి ఇచ్చినప్పుడు ఆ మొట్టమొదటిసారి దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశము నెరవేరలేదు, అది పగిలిపోయింది. అందుకని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశ ప్రకారం దేవాది దేవుడు రెండవసారి ఆ పలకలను వారికి అందింప చేయడానికి అది మొట్టమొదటిసారి అది చేరుకోవలసిన వారికి చేరబడలేదు. అది అందింపబడవలసిన వారికి అది అందింపబడలేడు. మొట్టమొదటి ప్రయత్నము విఫల ప్రయత్నము. కాబట్టి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఉదయమునే నీవు సిద్ధపడి నీవు ఏకాంతముగా నా సీనాయి పర్వతమునకు ఎక్కిరా అని దేవాదేవుడు వారికి సెలవిస్తున్నాడు. ఇది 40 దినాల పాటు మోషే అక్కడ ఉపవాసం చేయడానికి శక్తిని బలాన్ని ఇచ్చినటువంటి అంశాలు ఈ మూడు. ఎందుకంటే చూద్దాం, ఇవి కేవలము ఆ రోజేదో మోషేకి చెప్పి నా సన్నిధానానికి రా, లేదా అక్కడ ఉండు,
అని సిద్ధపడిరా, ఉదయాన్నేరా, ఏకాంతంగానేరా అని చెప్పినటువంటి మాటలు మాత్రం కావు అవి. ఈ సంఘటనలన్నీ జరిగి సుమారు 5,000 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ రోజుకి కూడా దేవాది దేవుడు మనకు అందిస్తున్నటువంటి సూచనలు అవి, మనకు పెడుతున్నటువంటి ఆర్డర్స్, మనకిస్తున్నటువంటి సందేశాలు. దేవాది దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించాలంటే, దేవాది దేవుని సన్నిధిలోకి వచ్చి మన విజ్ఞాపన మొరలను ఆయన పాదాల దగ్గర పెట్టాలి అంటే, వాటికి జవాబు రావాలి అంటే, ప్రార్థన సూటిగా వెళ్ళవలసిన చోటికి చేరాలి అంటే మనం పాటించవలసినవి కూడా ఈ 3 సత్యాలని దేవుడు ఈరోజు మన మధ్యన తెలియచేస్తూ ఉన్నాడు. ఎలాగండి? ఉదయాన సాధారణంగా మనం ఎప్పుడు లెగుస్తామో అదే ఉదయం అవుతుంది, కానీ అది కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉదయాన్న దేవుని సన్నిధికి రమ్మని, నా సన్నిధికి రా అని ఆ రోజు మోషేకి చెప్పాడు. ఈరోజు మనకు కూడా ఉదయాన్నే రా. ఉదయాన్నే అనే మాటకు పెందల కడనే, వేకుజామునే, తెల్లవారుజామున అనేటటువంటి అర్థాలు కూడా వస్తాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధించినట్లయితే ప్రతి ఉదయమున దేవునికి దహన బలిని, సమాధాన బలిని అర్పించేటటువంటి సమయం అట అది. ఈ వాక్యము చదవకండి, మనకి కాలాతీతముగా కొంచెం సమయం తక్కువగా ఉన్నది, నేనే చెప్తాను. ప్రతి ఉదయము కూడా దేవునికి దహన బలి, సమాధాన బలి అర్పించేటటువంటి సమయం అట ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైనటువంటి బలి. ఆ బలి ఎప్పుడు చెప్తామండి? మిట్ట మధ్యాహ్నమా? చాలామంది దేవాది దేవునికి బలి అర్పించవలసినటువంటి సమయం. ఆయనకి ఇష్టమైనటువంటి బలి విరిగి నలిగినటువంటి మనస్సు. ఆ విరిగి నలిగినటువంటి మనస్సు మనకి ఎక్కడ వస్తుందంటే ప్రార్థనలో వస్తుంది. అంటే ఉదయకాలమున నా ప్రార్థనా సన్నిధికి చేరండి అని ఇక్కడ యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు సెలవిచ్చాడు. విరిగి నలిగినటువంటి హృదయమే నాకు ఇష్టమైనటువంటి బలి అర్పణ ఎప్పుడూ కూడా ఉదయమే జరగాలి. మరి రెండవదిగా దేవుని వెతకవలసినటువంటి సమయం కూడా తెల్లవారుజామునే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మగ్దలేని మరియొక వారు వేకువజామున లేచి సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు దొరుకుతారేమోనని వారు అక్కడకు ప్రయాణమే వెళ్ళారు. వేకువజామున లేచారు వాళ్ళు. తెల్లవారుజామున లెగిసి దేవుణ్ణి వెతకడానికి వెళ్ళారు. సమాధిలో అయితే ఆయన దేవుడు వారికి దొరకలేదు, కానీ ఆయన ప్రత్యక్షత వారు కనుగొన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సమాధిలో వెతకడానికి వారు వెళ్ళారు తెల్లవారుజామున, కానీ అంతకు ముందే ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. కాబట్టి ఇంకా వేకువజామున వెళ్ళి ఉంటే ఆయన కనబడనేమో, ఆ లేచినటువంటి దృశ్యం వారు చూద్దురేమో, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత తెల్లవారుజామున వేకువజామున వెళ్ళిన వారికి అక్కడ కనబడింది ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు దొరికేటటువంటి సమయం కూడా తెల్లవారుజామునే. దేవుని వెతకవలసినటువంటి సమయం కూడా తెల్లవారుజామునే. తర్వాత తెల్లవారుజాము అనేది
ఉదయకాలం అనేది సంతోషమును కలిగించేటటువంటి సమయం అటుండే. కీర్తనకారుడు రాస్తాడు, రాత్రివేళ ఎంత బాధ కలిగిన్నో, రాత్రివేళ ఎన్ని కష్టాలు కలిగిన్నో, ఉదయమున నాకు సంతోషము కలుగుతున్నది అని కీర్తనకారుడు రాస్తాడు 30వ అధ్యాయం 5వ వచనంలో. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును, వేకువనే నిన్ను వెతుకుదును. 68వ కీర్తన 1వ అధ్యాయంలో దావీదు మహారాజు వేకువనే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడడానికి సిద్ధముగా ఉన్నది, ఇంకెవరికి వినబడదు. కానీ మనం చేసేది ఏంటంటే, ముందే ఎవరికి కంఠస్వరాలు వినిపిస్తూ ఉంటామంటే, పాలు తెచ్చేవాడికి, పని మనిషికి ఉదయాన్నే వస్తుంటారు వాళ్ళు, వారికి వినిపిస్తూ ఉంటాం, పనులు సరిగా చేయి, ఆ గది కడుగు, ఈ పనులు చేయి, పాల ప్యాకెట్లు కింద పడేస్తున్నావు, నువ్వు పగిలిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా పెట్టి వెళ్ళు అని వారికి వినిపిస్తూ ఉంటాం మన స్వరం. దేవుడు ఏమంటున్నాడంటే, భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, వేకువన నిన్ను వెతుకుదును, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని కాచియుందును అని చేస్తా అన్నాడు. ఈ విషయాల్లో మనం ఎక్కడైనా తప్పిపోతా ఉన్నామా ఒకసారి అర్థం చేసుకుందాం. ఆ ఉదయం అనేటప్పటికీ మనం ఏమనుకుంటామంటే, రేపు సెలవే కదా, రాత్రి 9 గంటలకే, ఉదయం 9 గంటలకే, ఉదయం 8 గంటలకే లెగిసి అప్పుడు ప్రార్థన చేసుకుందాం, కొంచెం టేక్ రెస్ట్ అనుకుంటాం. అందులో నేను మొట్టమొదటి నిర్భయంగా ఒప్పుకుంటున్నాను. సెలవు అయితే సెలవు లేకపోతే 6 గంటల లోపే లేచి ప్రార్థన చేస్తాను. సెలవు ఉంటే కనుక 8, 7, ఎందుకంటే సెలవు కదా. ఉద్యోగానికి పరిగెట్టడానికి త్వరగా లెగిస్తున్నాం, కానీ దేవుని సన్నిధికి పరిగెట్టడానికి మాత్రం మనం వేకువజామున ఆయన సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన దొరికే సమయానికి మనం ఆయన సన్నిధిలో కాచుకొని ఉండలేకపోతున్నాం. అది మన బలహీనత అన్నది. దాన్ని మనం తొలగించుకుందాం ప్రియులారా. ఇక రెండవ విషయము ఆయన ఏం చెప్తున్నాడంటే, మోషేకి నీవు సిద్ధపడిరా అంటున్నాడు. సిద్ధపాటు లేనటువంటి ప్రార్థన అది ఎందుకు కూడా పనికిరాదు, ఫలాలు లేనిది, బయటకు తోసివేయబడేటటువంటి ప్రార్థన. మరి ఈ విషయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 విషయాలు మనం చదివినట్లయితే అక్కడ 10 మంది కన్యకల యొక్క దృష్టాంతం ఒకటి ఉంటుంది. ఆ 10 మందిలో 5గురు పెండ్లి కుమారుని గురించి సిద్ధపాటును కలిగి వారి దివిటీలలో వారి దివ్యలలో ఆ యొక్క నూనెని పోసుకొని పెండ్లి కుమారుని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మరి 5గురు అయితే వారికి సిద్ధపాటు లేదు. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు మనం అప్పుడు నూనె కొనుక్కొని వెళ్దాం అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నారు. సిద్ధపాటు లేని వారికి దొరికింది ఏంటి, సిద్ధపాటు ఉన్నవారికి దొరికింది ఏంటి చూద్దాం. సిద్ధపాటు కలిగిన వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. దేవునితోటి విందు భోజనము పొందేటటువంటి గొప్ప భాగ్యాన్ని సిద్ధపాటు కలిగిన వారు పొంది ఉన్నారు ప్రియులారా. సిద్ధపాటు లేని వారి పరిస్థితి చూద్దాం. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మరి ఇక్కడ ఈ సిద్ధపాటు విషయంలో మనం గమనించినట్లయితే దేవాది దేవునితో నేను మిమ్మను ఎరుగునని చెప్పించుకునే యొక్క సమూహంలో ఉన్నామా, లేదంటే ఆయనతో పాటు ఆ పెండ్లి విందులో లోపలికి వెళ్ళి ఆయనతో పాటు విందును ఆరగించేటటువంటి ఆ యొక్క సమూహంలో ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే సిద్ధపాటు అనేటటువంటి మనస్సుతోటి
మనం వెళ్ళాలి. సిద్ధపాటు అంటే కొన్ని డౌట్స్ వ్యక్తపరుస్తుంటారు. ఏమండి, స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని మంచి పౌడర్ రాసుకుని మంచి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలా అండి? సిద్ధపాటు అంటే అదేనా అండి? అది కాదు. నీ భౌతికమైనటువంటి ఆ యొక్క రూపాన్ని ఆయన చూడ్డు, నీ ఆంతరంగిక స్వరూపాన్ని ఆయన చూస్తాడు. సిద్ధపాటు అంటే నువ్వు ఎంతో లోబడి, దేవునికి లోబడి, దేవుని యొక్క ఆ ఆజ్ఞలను గైకొంటూ ఆయన సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని అంతటిని కుమ్మరించటానికి సిద్ధపాటని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అక్కడ యెహోవా దేవుడు మోషేతోటి సిద్ధపడి రా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పిల్లరా. ఇక మూడో విషయానికి మనం వచ్చినట్లయితే ఏకాంతం అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారే మనందరకు మాదిరి ఇందులో. ఎందుకంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36-26 మధ్య ఆ యొక్క భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యులు కనిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇక కొద్ది సమయంలో ఆయన రోమా సైనికులు వచ్చి ఆయన బంధించబోతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ మంచి మాట ఉంటుంది. ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చుండుడి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు, అంటే ఆయన శిష్యులు తీసుకెళ్ళిన 3తోటి పాటు కూర్చుని ప్రార్థన చేయొచ్చు. అది సహవాస ప్రార్థన అవుతుంది. ఈ ఏకాంత ప్రార్థన చేయటానికి ఆయన మీరు 3 ఇక్కడే ఉండండి, ప్రార్థన చేయండి, శోధనలోకి పడిపోకుండా ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంత ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. ఏకాంత ప్రార్థన ఆయన ఒక యాగం చేయబోతున్నాడు. సర్వ మానవాళి పాపాల నిమిత్తము పాపాలన్నింటినీ ఆయన భుజంపై నెత్తిపై పెట్టుకుని ప్రాణత్యాగం చేసి మనందరికీ కూడా రక్షణను కలుగజేసేటటువంటి ఆ యొక్క గొప్ప యాగాన్ని చేయడానికి ముందు ఆయన ఆశ్రయించింది ఏకాంత ప్రార్థన. ఇంకా చాలామంది ఉంటారు మన బైబిల్లో చదువుతూ ఉంటే. అయితే ఇది మరి వాక్య సందేశం అనేటప్పటికి ఆరాధనలో చెప్పేటటువంటి వాక్యం కాదు కాబట్టి మరి నేను కొన్ని విషయాలను మాత్రమే మీకు ప్రస్తావించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 23-24 వచనాల్లో చదివితే యబ్బోకు రేవు దగ్గర యాకోబు అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అక్కడ ఏకాంత ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనోనిబ్బరము, ధైర్యము ఆయనకి కలిగింది. ఇక్కడ తెల్లవారులు ఏకాంతముగా ఉండి ఆ యబ్బోకు రేవు దగ్గర అతని యొక్క ప్రార్థనను దేవుడితో పోరాడినప్పుడు అతడు పేరునే మార్చుకోగలిగాడు. యాకోబు అంటే మనకు తెలిసిన పేరు మోసగాడు. అప్పటి వరకు ఆయన అన్నీ కూడా మోసాలు చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదట అన్నగారిని, తర్వాత తండ్రి గారిని, తర్వాత మామగారిని, ఆ తర్వాత కొంత ఆ బావమరుదుల యొక్క బావమరుదుల్ని అందరినీ మోసం చేసుకుంటానే వచ్చాడు. కానీ యబ్బోకు రేవు దగ్గర ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడిపాడో తన జీవితం మొత్తం మారిపోయింది. దేవుడు అతని పేరు కూడా మార్చేశాడు. నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదువు. అనేక జనములకు తండ్రిగా అతని ఆశీర్వాదకరమైనటువంటి తండ్రిగా అతని పేరుని మార్చేశాడు పిల్లరా. ఇన్ని గొప్ప ఆధిక్యతలు, ఇన్ని గొప్ప విషయాలు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలోని, సిద్ధపాటు ప్రార్థనలోని, అలాగే ఏకాంత ప్రార్థనలోని ఉన్నాయి. కాబట్టి
అలాగే మొట్టమొదటిసారి ఆయన చేయవలసినటువంటి, ఆయన ఎవరికైతే అందించాలనుకున్నాడో అది ఫెయిల్ కాబడింది. కాబట్టి మోషేని నీవు ఉదయకాలమున సిద్ధపడి ఏకాంతముగా నా సన్నిధిని నిలవబడిని తెలియజేశాడు. హల్లెలూయా. ఎంతమందిని మనము సిద్ధపాటుతోటి దేవుని సన్నిధికి వెళ్తున్నాం? ఎంతమంది మనము ఉదయకాలమునే లేచి ప్రార్థనలో గడుపుతున్నాం? ఎంతమంది మనము ఏకాంతంగా ప్రార్థన గడుపుతున్నాం? ఏకాంతమై ప్రార్థన, ఏకాంత ప్రార్థన అంటేనండి దేవునితోటి సన్నిహితం కలుగుతుందట. మరి కొన్ని జంటలు ఉంటుంటాయి, మీకు తెలుసున్న జంటలో, ఆ జంటలో వారు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఎక్కడికో పోతుంటారు, మూలమూల ప్రదేశాలకు పోయి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందట. అలాగే డిస్టర్బెన్సెస్ ఉండవు, బయట డిస్టర్బెన్సెస్ ఉండవు. బస్ స్టాండ్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వచ్చిన బస్సల్లో కుయ్యమని హారన్ కొడుతుంటారు. కాబట్టి ఒకరి మాటలు ఒకరికి సరిగా అర్థం కావు. కాబట్టి ఏకాంత ప్రార్థన, వారు ఎక్కడికో పోయి ఏకాంతంగా మాట్లాడుకుంటుంటారు. ఈ మధ్యన ఆ ఏకాంత సమావేశాలు కొన్ని కారణాలను తగ్గాయి అనుకోండి. కానీ దేవునితో మనం ఏకాంతంగా మాట్లాడేటప్పుడు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, మన స్వరములో ఉన్నటువంటి స్వరము ఆయనకు స్పష్టంగా అందజేయబడతారు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవి కూడా ఆయనకు మనకు మధ్యలో ఆటంకం కావు ప్రియులారా. కాబట్టి మనము ఉదయకాలన దేవుని ప్రార్థించటానికి వెళ్ళక ముందు ఉదయమునే లేచి సిద్ధపడి ఏకాంత ప్రార్థన చేసినట్లయితే, మోషే అవన్నీ చేశాడు. మోషే అవన్నీ చేసినప్పుడు మోషేకి కలిగినటువంటి అద్భుతం ఏంటి తెలుసా అండి? 34వ అధ్యాయం చూద్దామా? 34వ అధ్యాయము ఈ వచనం చదవండి దయచేసి. 34 నిర్గమకాండ 34వ అధ్యాయము 29, 30 వచనాలను చూసినట్లయితే, అమ్మ మైక్ పెట్టుకుని చదవండి అమ్మా, నాకు క్షముడు. ఇరవై 29వ అధ్యాయం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 30 కూడా చదవండి. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. అంతకుముందు కూడా ఇంకో మాట ఉంటుంది, అది నేను చదువుతాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యాలను, అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. 40 దినాలు దేవాది దేవునితో ఆయన సిద్ధపడి ఉదయమున సిద్ధపడి ఏకాంతముగా దేవునితోటి గడిపెట్టేటువంటి శక్తి, 40 దినాలు ఆహారం తినకుండా, నీళ్లు త్రాగకుండా ఆయనతో గడిపెట్టేటువంటి శక్తి, ప్రార్థించేటటువంటి శక్తి ఈ వీటి వలన వచ్చింది ప్రియులారా. అటువంటి శక్తి వచ్చినప్పుడు అతని ముఖకాంతి అటుండి బాగా ప్రకాశమానంగా తయారైందట. అప్పటి వరకు వాళ్ళ మధ్యనే తిరిగినటువంటి ఈ మోషే ముఖాన్ని కూడా చూడడానికి అహరోను కానీ ఇశ్రాయేలీయులందరూ కానీ భయపడిపోయారట. ప్రియమైన వారలారా, ఇందులో మనం నేర్చుకునేటటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, మోషేలాగా 40 రోజులు ఉపవాసం నేను ఉండమని అంటలేదు. 40 రోజులు కాదు కదా, మనం 4 రోజులకి కూడా చేయలేం. 40 గంటలు కూడా ఉపవాసం చేయలేం మోషే చేసినట్టు. అయితే నేను అనేది ఏంటంటే,
దేవాది దేవునితో దగ్గరకు సిద్ధపడి ఉదయకాలమున ఏకాంతంగా వెళ్ళి నీ యొక్క దేవునితోటి నీకు ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నావో, మోషే ముఖ కాంతి ఎంత గొప్పగా ప్రకాశించిందో, తన తోటి తిరిగిన వారే, తన సొంత సహోదరుడైనటువంటి అహరోనే ఆ మోషే యొక్క ప్రకాశమానమైనటువంటి శరీరాన్ని చూడడానికి భయపడిపోయాడట. ప్రియమైన వారలారా, మన జీవితాలు కూడా అంత ప్రకాశమానంగా వెలగమింపబడాలి అంటే, మన కుటుంబాలు కూడా అంత ప్రకాశమానంగా ఆశీర్వాదాలతో వెలిగింపబడాలి అంటే, మనం చేయవలసినటువంటి మన అనుదిన ప్రార్థనలో మనం చేయవలసినటువంటి పనులు 3 పనులు. 1, ఉదయకాలమున. 2, సిద్ధపాటుతో. 3, ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడిపితే మన కుటుంబాలు, మన జీవితాలు, మన ఉద్యోగాలు, మన సంఘాలు మోషే ముఖమంతా ప్రకాశమానంగా ఆశీర్వాదాలతోటి వెలిగింపబడతాయి. దేవుని ముఖకాంతి మన కుటుంబాల్లోని, మన జీవితాల్లోని అన్నిటిలో కూడా అది ప్రకాశమానంగా కనిపిస్తుంది ఇతరులకు. ఇటు కృప, ఇటు ఆశీర్వాదము మనందరి జీవితాల్లో కలగింపబడాలని, మనము ఈ యొక్క ఆశీర్వాదాలను పొందుకొని మన జీవితాలను ప్రకాశమానం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. దేవా, మా యొక్క ప్రార్థనా జీవితాలు ఎలాగున్నాయి? నీ సన్నిధికి ఏ సమయంలో మేము చేరుకుంటున్నాం? అలాగే దేవా, నీ సన్నిధికి సిద్ధపడి వస్తున్నామా లేదా? అంటే మా మనస్సులను సిద్ధపరచుకుని, మా ఆత్మలను సిద్ధపరచుకుని మేము నీ సన్నిధికి వస్తున్నామా లేదా? అంతేకాదు ప్రియులారా, దేవాది దేవునితోటి ఏకాంత ప్రార్థన మనం చేస్తున్నామా? కొన్ని విషయాలు ఆ యొక్క సహవాస ప్రార్థనలో పైకి చెప్పుకోలేని ఉంటాయి, ఇతరులతో పంచుకోలేని విషయాలు ఉంటాయి. వాటిని దేవాది దేవునితోటి ఏకాంతంగా చెప్పుకోగలిగేటటువంటి మంచి సమయము, దేవాది దేవుడిని యొక్క ప్రార్థనను ఆలకించేటటువంటి మంచి సమయము ఏకాంత ప్రార్థన. ఈ 3 విషయాలు మన ప్రార్థనల్లో నిత్యము జరుగుతున్నాయా? ఒకవేళ లేనట్లయితే రేపటి నుంచి, ఈ రోజు నుంచి మన యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చుకుందాం. ఉదయమే పెందల కడనే లేగుద్దాం, సిద్ధపడదాం. మన ఆత్మలను, మన యొక్క తలంపులను, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఏకాంతంగా దేవుని సన్నిధిలో గోజాడదాం. మన జీవితాలు తప్పక ప్రకాశమానంగా వెలుగుతాయి. మోషే ముఖ చర్మకాంతి ప్రకాశించినట్లు ప్రకాశమానంగా మన జీవితాలు వెలుగుతాయి. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం మన జీవితంలో ఉందా లేదో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ లేనట్లయితే రేపటి నుంచి దాన్ని మనము అమల్లోకి తీసుకుని వచ్చి మంచి ఆశీర్వాదాలను పొందుకుందాం. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థనా జీవితం గురించి ప్రార్థన చేద్దాం.